సార్ బీఆర్ఎస్ హయాంలో మెడికల్ కాలేజ్లు విపరీతంగా వచ్చేసాయి జిల్లాకు ఒకటి. మరి ఇప్పుడు వాటితోనే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్కి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చాయి. అసలు ఏంటి ప్రాబ్లం? ఇంతకుముందు గత దశాబ్ద కాలంగా ఒక తుగ్లక్ పరిపాలన నడిచింది. వాడు మెడికల్ కాలేజ్ అనుకుండో కళ్ళు కంపౌండ్లు అనుకుండో, కళ్ళు కంపౌండ్లు ఇప్పినట్టు మెడికల్ కాలేజ్ జిల్లా కూడా ఇప్పించిండు. అంటే మెడికల్ కాలేజీ కావాల్సినటువంటిది ఏంది, మౌలిక సదుపాయాలు ఏందనేది ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఒక డబ్బా బిల్డింగ్ లాగా కట్టేసి దాని మెడికల్ కాలేజ్ అని చెప్పేసి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మోర్ ఓవర్ దాంట్లో ఫ్యాకల్టీ లేదు, అసలు ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా దాని నిబంధనల ప్రకారంగా ఏ విధంగా దానికి 50% కూడా నిబంధనలకు అనుకూలంగా మెడికల్ కాలేజెస్ లేవు. 17 మెడికల్ కాలేజీలది పర్మిషన్స్ తెచ్చుకున్నారు, శంకుస్థాపన చేశారు. ఇంకా 8 కాలేజీలకు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇలా మొక్కలకు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా ట్రీటింగ్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ని, ఉస్మానియా ట్రీటింగ్ హాస్పిటల్ని దాన్ని కప్పుకూలిపోతుంటే దాన్ని రిపేర్ చేసే చేత కాదు. వీనికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూము, బుల్లెట్ ప్రూఫ్ బిల్డింగు, ప్రగతి భవను 6 నెలల్లో కట్టేసిండ్రు. వీడు కూర్చోవడానికి సెక్రటరియట్కి 9 సంవత్సరాల సెక్రటరియట్ రానోడికి వీడికి సెక్రటరియట్ అవసరం. అలాంటి ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు కేసీఆర్. అదే కాకుండా ఈ యొక్క 17 మెడికల్ కాలేజీలో సిబ్బంది లేదు. 75% కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి సిబ్బంది. అటెండెన్స్ లేదు, ఒక 50% అటెండెన్స్ కూడా లేదు, సిబ్బంది లేరు. ఏం జరుగుతుందంటే ఒక మెడికల్ కాలేజీలో సిబ్బంది, ప్రొఫెసర్సు, హెచ్ఓడీసు, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, వీళ్ళన్ని ఫ్యాకల్టీస్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్ ఉండాలి, మళ్ళీ పరికరాలు ఉండాలి. పరికరాలు లేవు, డిపార్ట్మెంట్ లేవు, కేవలం మంచాలు, బెడ్షీట్లు, దుప్పట్లు, ఫ్యాన్లు ఉంటే ఆడ మెడికల్ కాలేజ్. ఏ విధంగా కాళేశ్వరంలో పిల్లర్లు, బ్రిడ్జ్ కిందికి వెళ్ళి నీళ్ళు పోతుంటే అది ప్రాజెక్ట్ అనుకుంటు కదా, ఇది అట్లా చేసిండు. ఇది మొత్తం సర్వనాశనం చేయడానికి తెలంగాణకు శనిదాగా దాపరం ఇచ్చిండు కేసీఆర్. ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి ఎన్ఎంసీ నామ్స్ ప్రకారంగా వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తే ఏం చేస్తున్నారంటే గాంధీ, ఉస్మానియా లేకుంటే వరంగల్ ఎంజిఎం నుంచి కొంతమంది డాక్టర్స్ని అక్కడ రిక్రూట్మెంట్ డిప్యుటేషన్ మీద అపాయింట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 నెలలకు 3 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళ పాత స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అక్కడ ఎవరు నడుపుతున్నారు? కాంట్రాక్ట్ మీద వస్తున్నటువంటి కాంట్రాక్ట్ మీద ఉన్నటువంటి క్యాజువల్ డాక్టర్స్, కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్న డాక్టర్స్. అంటే ఒక నాణ్యత లేనటువంటి, అంటే ఒక కేపబిలిటీ లేనటువంటి, అనుభవం లేనటువంటి, కేవలం కాంట్రాక్ట్ మీద పనిచేసినటువంటి డాక్టర్లతో తీసుకొచ్చి అక్కడ మెడికల్ కాలేజీ సిబ్బందిని చదువు తెప్పిస్తున్నారు. అంటే ఆ చదువు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఎంతో నాణ్యతతో కూడుకున్నది. రేపు వాళ్ళు డాక్టర్గా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులని, మనుషులను ట్రీట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి విషయంలో కూడా ఏమాత్రం జాగ్రత్త వహించకుండా కాంట్రాక్ట్ మీద వచ్చినటువంటి జూనియర్ డాక్టర్ని వాళ్ళు లెక్చరర్స్గా పెట్టి వాళ్ళ చేత చదువు చెప్పించి రేపు భవిష్యత్తులో డాక్టర్లు అయ్యే వాళ్ళకు కూడా వాళ్ళకు హాఫ్ నాలెడ్జ్తో బయటకు పంపించడం జరుగుతుంది. రేపు వచ్చి వాళ్ళ తర్వాత పీజీ కూడా పాస్ అయ్యే అవకాశం ఉండదు. రేపు వచ్చి వాళ్ళ ఫ్యూచర్లో కూడా ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో ఎక్స్పెండ్ అయ్యి ఇంకా పై చదువులు చదువుకునే అవకాశం కూడా లేకుండా నాసిరకమైనటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు అందించడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి 17 మెడికల్ కాలేజ్ ఈరోజు మూతపడే పరిస్థితి ఉంది. ఎన్ఎంసి నామ్స్ ప్రకారంగా ఫుల్ఫిల్ కావాలంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారంగా నిబంధనల ప్రకారంగా నిబంధనలకు అనుకూలంగా మెడికల్ కాలేజ్ నడవాలంటే సిబ్బందిని అపాయింట్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు వేలాది సిబ్బందిని ఆ రోజు కావాలి 17 మెడికల్ కాలేజ్కి. ఆ తర్వాత ఎక్విప్మెంట్ కావాలా, మరి ఆ పరికరాలు కావాలా, మౌలిక సదుపాయాలు కావాలా, అవన్నీ ఏమీ లేవు. కేవలం ఒక ఎగ్జిబిషన్ పెట్టినట్టు చేసిండు. నేను ఒక జిల్లాకు ఒకటి ఓపెన్ చేసిన అని చెప్పేసి ఆ వరంగల్లో జైల్లో ఎవడో జైలుకి పోతా అని చెప్పిండట కేసీఆర్. నువ్వు వరంగల్ జైలుకి పోతావు, నీకు జాతకాలం రాసిందంటే ఆగ మేఘాల మీద పోయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అని చెప్పేసి ఆ జైలు మొత్తం ఖైదీలను అక్కడిక్కడ పంపించేసి ఆగమేఘాల యుద్ధ ప్రాతిపదికన ఆ జైలు మొత్తం కులగొట్టి ఒక కొబ్బరికాయ కొట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నా అని చెప్పేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ కొబ్బరికాయ కొట్టింది అట్లే ఉంది. మెడికల్ కాలేజ్ కట్టుడు దేవుడరుగా కానివ్వండి, ఆ భూమిని 52 ఎకరాల భూమిని తీసుకుపోయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి 1000 కోట్లకు మార్టిగేజ్ చేసిండు, కుదవబెట్టిండు. అలాంటి దుర్మార్గుడు వీడు. ప్రజలని, రోగులని, ప్రతి ఒక్కరిని మోసం చేసిండు.
తెలంగాణ ప్రజల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. ఇప్పుడు సగం తగిలింది, ఒక కాలు ఇరిగింది. రేపు ఇంకా పూర్తి ఉసురు తగిలిన తర్వాత బిడ్డ నువ్వు ఏ విధంగా నవ్వుసి చచ్చిపోతావు తెలంగాణలో. నిన్ను నవ్వుస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చి నేను చూసిపోతాడు. ఆ పరిస్థితి తెచ్చుకుంటావు.